ప్రజలు నమ్ముకుని ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల్లో ఉండడము అనంటే సెక్యూరిటీ సాధారణంగా ఎంత అవసరమో అంతవరకే తప్ప ఎక్కువ పెట్టి భద్రత అనేది ఒక బందికానలాగానో ప్రజలకు దూరంగా చేసేదో కాకూడదని. అలాంటి దానికైతే ప్రజలు లేకపోవడం ఎందుకు? ప్రజలకు దగ్గరగా పోవాలని అనుకుంటున్న నాయకుడు ఎప్పుడు ఇలాంటి వాటికి బెదురు లేకపోతే సెక్యూరిటీ ఎట్లా పెంచుకోవాలని చూసి దానివల్ల ప్రజలకు దూరం అయ్యే పరిస్థితి తెచ్చుకోరు, దానికి పోవు. అట్ ది సేమ్ టైం జాగ్రత్తగానే ఉంటారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రజల్లో ఉన్నప్పుడు ప్రజలకు ఇలాంటి ఎవరికైనా ఇలాంటి అభిప్రాయం ఉన్నా కూడా ఇలాంటి రాకుండా ఉండే లక్షణం, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ ఇలా విద్వేషంగానూ ఇంకో రకంగా వ్యవహరించకూడదు అనే లక్షణం రాజకీయ పార్టీలన్నీ కూడా చైతన్యం అది ప్రజల్లో తీసుకొని రావాలా. మన దురదృష్టవశాత్తు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అది లేదు. మిగిలిన చోట్ల అన్ని చోట్ల రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎక్కడో మరి ఇంకా ప్రజాస్వామ్యం ఇది పూర్తి తెలియని బ్యాక్వర్డ్ దీంట్లో ఉంటాయి కానీ ఇలాంటి లక్షణాలు అంటే మనం ఆర్గ్యూ చేయలేము. పోటీ పడేది ప్రజాస్వామ్యం నుండి గేమ్ రూల్స్ ప్రకారం పడలేము. ఇతర పద్ధతుల్లో వీటిని చేయాలనుకునే లక్షణాలు చాలా కొద్ది చోట్లనే ఉంటాయి. మంది ఎవాల్వ్ అయ్యి 70 ఏళ్ళు దాటింది. అవి ఉండకూడదు, వాటికి చోటు ఉండకూడదు. అట్లీస్ట్ రాజకీయ పార్టీ నుంచి ఉండకూడదు. రాజకీయ పార్టీలో దీని మీద లేకుండా అవుట్ సైడ్ తీసి ఉండే వాళ్ళు ఎవరన్నా చేసినారంటే అర్థం ఉంటుంది కానీ వీళ్ళెవరు చేయకూడదు. చేస్తే అది ఈరోజు ఇక్కడే మొదలైతే ఇంకో దగ్గరికి వస్తుంది. అట్లా సంయమనంతో ఉండడం అనేది ఒక పరస్పర ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం ద్వారా ఉండాలి తప్ప దీనికోసం భద్రత పెంచుకొని ఉండడం అంటే ప్రజలకు దూరం కావడమే అవుతుంది. అదే నేను అంటున్నా కదా, అతనికి వాళ్లకు సంబంధించినంత వరకు మొన్న బెంబేరు ఎత్తి నా సెక్యూరిటీ కావాలని సెంటర్ నుంచి తెచ్చుకున్నాడు, మళ్ళీ తెచ్చుకున్నట్టున్నాడు అతను లొకేషన్. అతను వాళ్లకు ఒక సీరియస్ ఎటను జనం ఏమనుకుంటారో దాన్ని ఇవ్వాల్సిన డ్యూ సీరియస్నెస్ దానికి ఇవ్వకపోతే అనే మినిమం ఇది లేకపోవడం చూసే కోపం వచ్చి నేను అంతగా అనింది. ఏది అసలు వీళ్ళు ఏమి కడుపుకి ఏం తింటున్నారనేది దీనివల్లనే. నిజంగా ఎవరైనా అట్లా అన్నారంటే వాళ్ళ విచక్షణకు వదలనూ లేము. ఆ స్వభావం అంత వికృతమైన ఆలోచనలు వాళ్ళకి ఎట్లొస్తాయి కూడా అర్థం కావట్లా. ఒక సీరియస్ సంఘటనలు పట్టుకొని ఇలాంటి వికృతమైన ఆలోచనలతో ఇలాంటి వికృతమైన కామెంట్స్ వ్యాఖ్యలు చేయడం అనేది దారుణం. అది ప్రజలు గమనిస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు టీచ్ చేయాలా, లెసన్ టీచ్ చేయాలా ఎన్నికల్లో అనుకున్నారు. నాట్ ఇది కాదు. ఈ రీజన్ అనేది ఇమ్మీడియట్ దానికి యాడ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళు బిహేవ్ చేస్తున్న తర్వాత వీళ్ళకి పాలించే అర్హత కాదు, రాజకీయాల్లో ఉండే అర్హత కూడా లేదని ప్రజలు ఖచ్చితంగా నిర్ణయించుకుంటారు. తెలుగుదేశం పార్టీ పాలించే అర్హత కాదు, మామూలు ప్రజల్లో ఉండే అర్హత కూడా లేదనేది జనం ఆల్రెడీ డిసైడ్ చేసుకుని ఉంటారని నేను అనుకుంటున్నా. దీనికి సంబంధం లేకుండానే వాళ్ళ పాలన 14-19 మధ్య చూశాక ఇంకోసారి వద్దు బాబు అని చెప్పిన తర్వాత ఈసారి ఎంటర్టైన్ చేసే ఆలోచన లేదనేది ఎక్కడికెక్కడ వాళ్ళు బయటకు వచ్చి అంత పొత్తు పెట్టుకొని తిరుగుతున్నా కూడా జనం నుంచి ఎలాంటి ఇది లేకపోవడం చూసిన తర్వాత ఇది నిన్న జరిగిన సంఘటన, ఆ సంఘటన రియాక్షన్గా వాళ్ళు వ్యవహరిస్తుంది చూశాక ఇంకా అసలు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ టాలరేట్ చేయకూడదనే నిర్ణయానికి జనం వచ్చింటారని భావిస్తున్నారు. 4 నిమిషాల్లో అనలేదే. అసలు ఫొటోస్ రిలీజ్ చేసిందే మేము అరగంట పైన. నేను ముందే చెప్పాను కదా, అసలు ఇవాళ నానేది ఫస్ట్ అనుకున్నాం. నా దగ్గరికే వచ్చి ఏం చేయాలి అని అంటే నాకు సీరియస్నెస్ తెలియలే అప్పటికి. ఇంకా రాలా ఇట్లా జరిగింది అని అంటే చూద్దాము, ఎవడన్నా కింద నుంచి పొరపాటున ఏమన్నా విసింటారంటే మళ్ళీ తెలుస్తూ వచ్చింది, అన్ఫోల్డ్ అవుతూ వచ్చింది. దట్ ఈజ్ నాట్ సంథింగ్ ఎవడన్నా ఆకతాయి కింది నుంచి ఒకటి విసిరింది కాదు, ఫోర్స్ఫుల్ గా వచ్చింది, వెల్లంపల్లికి తగిలింది అనేది మెల్లగా తెలుస్తూ వచ్చింది. ఇదంతా మేము ఫొటోస్ రిలీజ్ చేసేసరికి 1/2 అవర్ 40 మినిట్స్ పైన పట్టింది. 1 అవర్ ఆల్మోస్ట్ 40 మినిట్స్ పైన పెట్టినట్టుంది. అప్పుడు ఫోర్స్ఫుల్ గా అయితే దేంతో వేసి ఉండొచ్చు అంటే ఒక క్యాటపుల్ట్ లాంటిది ఏమైనా ప్రయోగించారేమో అని అనుకున్నాం. ఆ తర్వాత ఇంకా ఆ ఫోర్స్ చూసి రెండో వ్యక్తికి కూడా అంతగా తగలడం చూశాక పక్కన ఉన్న అతనికి ఈయనకు తగిలిన అబ్జర్వ్ చేసుకున్నాక మళ్ళీ ఆ ఫోర్స్తో అక్కడికి వెళ్ళి తగలడం చూశాక అక్కడే పడిపోకుండా ఇంకా ఏదైనా పవర్ఫుల్ ఏదైనా వాడారా అని కూడా డౌట్ వచ్చింది.
4 నిమిషాల తర్వాత ఎందుకంటాము? అసలు అసలు ఎవరైనా రాగానే ముందు షాక్ తింటారు, ఆ తర్వాతే దాని గురించి ఆలోచిస్తారు. అండ్ రెండవది, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ మీ అందరి దృష్టికి, ప్రజల దృష్టికి, తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టికి ఇది వెళ్లేసరికి ఆ గాయం తీవ్రత తెలుస్తోంది. తెలిసిన తర్వాత దాని గురించి ఇలాంటి క్వశ్చన్లు వేయడం 4 నిమిషాల తర్వాత, 3 నిమిషాల తర్వాత, 10 నిమిషాల తర్వాత, అది ఇంకా దారుణం. వల్ల అది ఆఫీస్ ఉందనే ఇంకోది కాలేదు, కానీ ఇది ప్లాంట్. ఇది వీళ్లే టీడీపీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కానీ, ఆ స్కూల్ ఆఫ్ థాట్ వంట పట్టుకునే వాళ్ళు కానీ, వాళ్ళ ప్రమేయం వెనక నుంచి ప్రోత్సాహము, ఏదో పర్పెట్రేషన్ అది వెనక నుంచి ఉంటుంది. మేము చూసుకుంటాం, మీరు కానివ్వండి అనేవాళ్ళు ఎవరో టీడీపీ నాయకులు ఉండే జరిగి ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్తున్నాము. ఎందుకంటే ఆయన మీద అటాక్ చేయాల్సిన అవసరం కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేరే ఎవరికి కనపడట్లా. ఆయన ప్రజల్లో తిరగడం వల్ల ఎవరికి ఇబ్బంది కలుగుతుందో, ప్రజల ఆదరణ చూసిన తర్వాత ఆయన ఎట్లా ఆపాలనుకున్నారు, అలాంటిది ఎవరికైనా ఉంటే వాళ్ళకే ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎవరో ఆయన టాప్ డైరెక్ట్ చెప్పారు ఇంకోటి అనేది అది తెలియదు, అది దర్యాప్తులు తెలుస్తుంది. కానీ వాళ్ళ ప్రమేయం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఉంది అని. నీ ప్రమేయం లేకపోతే మాకు సంబంధం లేదు బాబు అని దండం పెట్టి ఆయన స్పీడీ రికవరీ అంటే బాగుంటుంది. దాన్ని దాటి వీళ్ళు మాట్లాడుతున్నది చూస్తే ఇంకా అనుమానాలు పెరుగుతాయి. కానీ ఇలాంటి అటాక్ చేయాలంటే పక్కన టీడీపీ ఆఫీసులో కూర్చొని చేసింటారని నేను అనుకోను. అలాంటివి చేయరు. అది ఎక్కడో కూర్చొని వేరే చోట రాసుకుని ప్లాన్ చేసిండారు. ఒక పాయింటెడ్గా గురిపెట్టి కొట్టగలిగిన ఎవరిని తెస్తేనే ఆ స్పాట్ అనేది అక్కడికి మనిషికి తగలడము, ఆ స్పాట్కి ఇది కావడం అనేది జరిగి ఉంటుంది. కాబట్టి అది వీటన్నిటిని బట్టి ప్లాన్డ్ అంటున్నాం. మరి ప్లాన్డ్ ఎవరు అంటే ఎవరై ఉంటారంటే ఖచ్చితంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఈ బస్సు యాత్ర వల్లనో, లేకుంటే ప్రజల నీరాజనం పట్టడం వల్లనో, ప్రజల్లో ఆయన మమేకం కావడం వల్ల ఎవరికి ఇబ్బంది కలుగుతుందో సహజంగా వాళ్లే దీని వెనక ఉంటారనేది ఖచ్చితంగా అంటున్నాం. ప్రీ ప్లాన్డ్ అటాక్. దేంట్లో ఎట్లా వచ్చిందో ఇంకా ఏం జరగలేదంటే నాకు తెలియదు. వాళ్ళ వాటిలో వచ్చిందా, వాళ్ళ దాంట్లోనా? అట్లాంటప్పుడు వాళ్ళు ప్లాన్ చేసినారు అనుకోవాలి. ఈ 2 చోట్ల ఆ రోజు కూడా వాళ్ళు అంత ఎగతాళి చేస్తున్నది. ఎవడైనా ఆ కోడికత్తికి ఉండే పదును దాన్ని చూసి అలాంటి దాంతో ఎక్స్పెరిమెంట్ చేసుకుంటుంటాడా, చేస్తాడా? ఒకవేళ అట్లాంటి అలవాటు ఏదంటే చంద్రబాబుకు అది కూడా మల్లెలబాబు జనేవని పెట్టి వాళ్ళ మామకు రుచి చూపించాడు. అది ఎట్లా చేయొచ్చో, సింపతి కోసం ఏం చేయొచ్చో అనేది. ఆ తర్వాత మల్లెలబాబు జనేవ కూడా అనుమానాస్పద స్థితిలో ఇదే అయ్యాడు. అది కూడా మర్డరే అని అనుకున్నారు, సాక్ష్యం మళ్ళీ లేకుండా. అట్లా చిన్న కత్తి తీసుకుని గీయడమో ఏదో ఒకటి చేసినా చేయొచ్చు. అది కూడా నేను ఎవడని చేయించుకుంటాడని అయితే అనుకోను. ఎవరైనా సరే ఎందుకు చేయించుకోవాలంటే ఫిజికల్గా హామ్ చేసుకోవాలనే ఆలోచన ఎవరికైనా ఎందుకు వస్తుంది? అందులోనూ కష్టపడి కఠినమైన కఠోరమైన వీటికేలో ఇదే అయిపోయి అది ఏదైనా సరే ప్రతికూలమైన పరిస్థితులున్నా వాటిని తట్టుకొని నిలబడి ఆ పద్ధతిలోనే ఎదుగుతూ వచ్చాడు. తన పందా అటు ఇటు మార్చుకోకుండా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు ఇలాంటి చిల్లర చేష్టలతో రావాలని అయితే అనుకోండి. ప్రజలకు తెలుసు, చంద్రబాబు ఎన్ని కామెంట్స్ చేసినా రాష్ట్రానికి తెలుసు. ఆయన మొండితనం కానీ, ఆయన దేనికైనా ఒక ఖచ్చితంగా కట్టుబడి ఉంటే ఆ కట్టుబడి ఉండే లక్షణం కానీ, ఆ నిబద్ధత కానీ, మొండి పట్టుదల ఏదైతే ఉందో అలాంటి వాడు ఇట్లా చిన్న చౌకబారు వాటితో ఇంతవరకు ఎప్పుడు చేసే అలా అలవాటు లేదు. పైగా హామ్ జరిగింది. ఆ రోజు ఇంజురీ అయింది, ఈరోజు ఇంజురీ అయింది. ఆ ఇంజురీ అయింది సెన్సిటివ్ పార్ట్స్ దగ్గర అయితే అది నువ్వు కావాలని చేసుకున్నావని నువ్వు 10 సార్లని అదే నిజమని చెప్పి ఈరోజు ప్రచారం చేసి అది రెండోది ఇంకో వర్షన్ అని చెప్పి ఈరోజు అంటే వాళ్ళని ఏమనాలి? Pre-planned attack which might have resulted in dangerous this one or
దాని వరకు మర్డర్ వరకు పోయిండే అవకాశాలు ఉందనేది నేను నమ్మే అభిప్రాయతాను. ఆ సీరియస్నెస్ ఆఫ్ అటాక్ చూసిన తర్వాత దాన్ని అక్కడికి దారి తీసేది కూడా అయి ఉండొచ్చు అని అనిపిస్తుంది. కోల్డ్ బ్లడెడ్ ప్రీ మెడిటేటెడ్ అటెంప్ట్. ఈ అటెంప్ట్ ఎక్కడి వరకు పోయి ఎక్కడికి ఆగుతున్నా పర్లేదు అనేది ఎందుకోసం అంటే ఈయన ప్రజల మధ్య ఉండకూడదు అనేది, ఈయనను బెదరగొట్టాలి, ఈయన వెనక్కు వెళ్ళిపోవాలి, ఆగాలి, దీన్ని యాత్రను ఇంతటితో ఆపాలి అనే మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. ఆ ప్రాసెస్లో తగిలిన స్పాట్ అది చూశాక ఇట్ మైట్ హ్యావ్ యాజ్ వెల్ హ్యావ్ రిజల్టెడ్ ఇన్ దీంట్లో సక్సెస్ అయి ఉంటే, ప్రాణానికే ప్రమాదం అయి ఉంటే మర్డర్ ఇది కూడా అనాల్సి వచ్చేది కాబట్టి దాన్ని కూడా మెన్షన్ చేశాను.